కాకినాడ డిపోలో డ్రైవర్గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు కాలు కోల్పోయిన పి యజమాని తనకు ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన తన గోడును వెళ్లబోసుకున్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ పనికి ఆయన అన్ఫిట్ అని తేల్చిన మెడికల్ బోర్డు జనవరి 29, 2026న ఇచ్చిన నివేదికలో రికార్డ్ రేసర్ ఉద్యోగానికి ఆయన పూర్తి అర్హుడని సిఫార్సు చేస్తుందన్నారు. మెడికల్ బోర్డు ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా కాకినాడ డిపో అధికారులు ఆయనకు పోస్టింగ్ ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారని వాపోయారు. గతంలో తనకు జరిగిన అన్యాయంపై వేసిన కోర్టు కేసును ఉపసంహరించుకుంటేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు నిబంధన పెట్టడంపై యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ బోర్డు సిఫార్సు చేసిన విధంగా వెంటనే తనకు రికార్డ్ రేసర్గా పోస్టింగ్ ఇవ్వాలని, కోర్టు కేసుల పేరుతో వేధించడం మాపి తనకు రావాల్సిన బకాయి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని పి యజమాని డిమాండ్ చేశారు. ఏపీఎస్లో నేను పనిచేస్తున్నానండి. 2015 నుంచి కూడా నేను పనిచేస్తున్నాను. 2022లో నా కాలు పోవడం జరిగింది. మేము ప్రత్యేకమైన ఉద్యోగం ఇమ్మని అడిగితే ఉద్యోగం వచ్చింది. ఇమ్మని వస్తే ఆర్టీసీ వాళ్ళు ఇస్తాము, కేసు వాపస్ తీసుకో అనేసి అంటున్నారు. అది బాగా లేట్ అయిపోయింది. నాకు 4 సంవత్సరాలు అవుతుందండి. నన్ను ఎవరో కూడా పట్టించుకుంటలేదు. కూటమి ప్రభుత్వం కూడా నన్ను పట్టించుకుంటలేదు. కలెక్టర్ గారికి ఇవాళ అర్జీ పెట్టుకున్నాను. ఇలాంటి అర్జీలు 15 అన్నీ ఇచ్చేసారు. నాకు న్యాయం జరుగుతలేదు. నాకు ప్రత్యేక న్యాయం ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. 2022 కాడి నుంచి నేను పోరాడుతున్నానండి. అప్పటి నుంచి అడుగుతున్నా. ఇప్పుడు కూడా నాకు ప్రత్యేక న్యాయ ఉద్యోగం కల్పించలేదు. ఆ ఉద్యోగం కోసం నేను ఎంతో కష్టాలు పడుతున్నాను. అటు ఫ్యామిలీ, ఇటు కుటుంబం కూడా అందరూ నన్ను వదిలేశారు. ఆ దేవుడి వల్ల నేను ఇదవుతున్నాను. ఆ దేవుడు వీళ్ళ మనసుల్లో దూరాలని, మనసులు కరగాలని కోరుకుంటూ కొత్త కలెక్టర్ గారు కూడా నన్ను స్పందించారు. కొత్త కలెక్టర్ వల్ల నాకు ఉద్యోగం వస్తుందని కోరుకుంటున్నాను.